చాలామంది ఒక మాట వంకర మాట చెప్తారు. ఏ మాట చెప్తారో తెలుసా? ఆ టయానికి మన పులిపీట ఎక్కి అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడే అంటే ప్రిపేర్ అవ్వా. ఒక ప్రసంగం చెప్పడానికి వారం ఫైట్ చేయాలి నువ్వు, వారం. ఇక్కడ కూర్చునే సమయానికి ఎన్నిసార్లు నీ మైండ్లో ఒక్కసారి నువ్వే ఎన్నిసార్లు చెప్పుకుంటావా? ఒక మెసేజ్ ప్రిపేర్ చేయడానికి 12 గంటలు 13 గంటలు తెల్లారిపోవాలి. కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు పక్క వ్యక్తులతో పంచుకోవాలి. బ్రదర్, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా? ఏమన్నా దీనికి ఏమన్నా విరుద్ధమైన పదాలు ఉన్నాయా? డిస్కషన్ చేయాలిగా. ఈరోజు ఉన్నారా? తగునమ్మా తయారవుతున్నారు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అడుగుతున్నాను చెప్పండి. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, ఆ పదంలోనే ఉందిగా అర్థం. మీరు ఏం మాట్లాడాలో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేయడం అంటే నువ్వు ప్రిపేర్ అయితే ఆ ప్రిపేర్ అయింది మరిచిపోకుండా చెప్పండి జ్ఞాపకం చేస్తాడు, అది అర్థం. నువ్వేం ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ వచ్చి నాకు జ్ఞాపకం చేయి ఏం జ్ఞాపకం చేస్తాడు నీకు?